హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, గత కాలం నుంచి కూడా మోహన్ బాబు గారు వరుస వివాదాల్లో ఇరుక్కోవడం మనం చూస్తున్నాం సార్. ఆయన చుట్టూ వివాదాలన్నీ కూడా చుట్టుముట్టేశాయి. అయితే ఈ నేపథ్యంలో ఒక వార్త ఆయన గురించి వైరల్ అవుతుంది సార్. ఆయన టీడీపీ పార్టీలో చేరబోతున్నారంటూ ఒక కథనం అయితే వెలువడింది సార్. అంటే రీసెంట్ గా సంక్రాంతి టైంలో లోకేష్ గారితో ఆయన దిగిన ఫోటోని అక్కడ ఫ్రేమ్ చేసి ముందట పెట్టేసుకున్నారు. ఈ వార్తలకి కాస్త బలం చేకూర్చింది. మరి నిజంగా మోహన్ బాబు గారు చేరే అవకాశం ఉందా? అటు మనోజ్ గారు కూడా లోకేష్ గారిని కలవడం, ఆయన కూడా టీడీపీలోనో లేకుంటే జనసేనలో చేరుతున్నటువంటి వార్తలు రావడం చూస్తున్నాం. మరి ఏం జరుగుతుంది సార్ ఈ విషయం? అంటే తెలుగుదేశం పార్టీతో కొంత అనుకూలంగా వ్యవహరిస్తున్నారు వీళ్ళు. ఓకే. అనుకూలత అంటే టీడీపీ నాయకత్వాన్ని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అందరూ. మంచు మనోజ్ కావచ్చు, మంచు మోహన్ బాబు గారు కావచ్చు, అందరూ కూడా ప్రభుత్వం గుడ్ లుక్స్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. అట్నుంచి గుడ్ లుక్స్ ప్రసారం అవుతున్నాయా లేదా అనేది వేరే గొడవ. అంటే జగన్మోహన్ రెడ్డి గారితో వీళ్ళు ప్రయాణం ప్రారంభించడానికి ముందు తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీళ్ళు రాస్తారోకోలు, ధర్నాలు చేసినటువంటి చరిత్ర ఒకటి ఉంది. అంటే ఫీజు రీఎంబర్స్మెంట్ డబ్బులు రావడం లేదు అనేది ఆ రోజున ప్రధానమైనటువంటి ఎలిగేషన్. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి తరఫున ప్రచారం చేశారు ఎన్నికల్లో. జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీళ్ళకి జరిగింది ఏమీ లేదు. దాంతో కొంత అసహనానికి గురై నెమ్మదిగా టీడీపీ వైపు వెళ్ళాలి అనుకుంటున్నట్టుగా ఆ మధ్య ఒకసారి నేరుగా చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. కలిసిన సందర్భంగానే ఈ స్పెక్యులేషన్ వచ్చింది, ఏది మోహన్ బాబు గారు టీడీపీలో చేరబోతున్నాడు. అయితే ఇవేవి కాదు, మేము జస్ట్ మా బంధువుల ఇంట్లో పెళ్లికి సంబంధించిన వెడ్డింగ్ కార్డు ఇవ్వడానికి వెళ్ళామని చెప్పాడు ఆయన. అంటే చంద్రబాబు నాయుడు గారితో ఈ రోజున కొత్త సంబంధం ఏం కాదు. చంద్రబాబు నాయుడు గారికి మొదట ప్రచారం చేసిన స్టార్ క్యాంపెయినర్ మోహన్ బాబే. ఏది ఆయన ముఖ్యమంత్రి కాకముందే, ఆయన ఎమ్మెల్యే అయినప్పుడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మీద పోటీ చేశాడు. కాంగ్రెస్ అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు పోటీ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు తరఫున ప్రచారం చేసినాడు మోహన్ బాబు. వాళ్ళిద్దరికి బంధుత్వం కూడా ఉంది, ఫ్యామిలీ పరమైనటువంటి రిలేషన్ ఉంది. ఒక రకంగా బావవుతాడు ఆయనకి. ఇవన్నీ చూస్తే వాళ్ళ సంబంధం ఈ రోజుది కాదు, వాళ్ళు ప్రారంభం నుంచి కలిసే ఉన్నారు. అయితే మధ్యలో కొన్ని కారు మేఘాలు కమ్మినాయి, వాళ్ళు విడిపోయారు. అంటే హెరిటేజ్ అనేటువంటి పేరు కూడా మోహన్ బాబు గారిది. అది హెరిటేజ్ డైరీ అనే పేరుతో ప్రారంభించింది ఆయనే. తర్వాత క్రమంగా వీళ్ళ చేతుల్లోకి వచ్చింది. అంటే పబ్లిక్ ఇష్యూకి వెళ్ళటము, ఇలా రకరకాల మార్పులు చేర్పుల్లో ఈ నెమ్మదిగా ఎగ్జిట్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది, వచ్చేసాడు. దాని మీద కొంత పెయిన్ ఉండేది ఆయనకి చాలా కాలం పాటు. నెమ్మదిగా ఇప్పుడు ఆ పెయిన్ కూడా మర్చిపోయి ఆయన ప్రస్తుతం చేస్తున్నటువంటి విద్యాపరమైనటువంటి వ్యాపారాల్ని స్థిరీకరించుకునే పనిలో ఉన్నాడు. ఆ స్థిరీకరించుకోవడం కోసం కొంచెం ప్రభుత్వ సాయం అవసరం ఒకటి. రెండోది కుటుంబ సమస్యల కోసం కూడా, కుటుంబ సమస్యల పరిష్కారానికి కూడా ఒక రాజకీయ అండ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాడు ఆయన. అందుకని కొంచెం తెలుగుదేశం వైపు తిరిగి ఉన్నాడు. మనోజ్ కూడా అటే ఉన్నాడు. కానీ వీళ్ళని లోపలికి చేర్చుకుని వీళ్ళకి ఏదో చేసేటువంటి వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ నాయకత్వం అయితే లేదు. ఇప్పుడు గతంలో లాగా వీళ్ళని తీసుకొని ఆయన రాజ్యసభకు పంపించిన చరిత్ర ఉంది తెలుగుదేశం పార్టీకి. ఇప్పుడు అలాంటి ప్రిపేర్డ్నెస్ తో తెలుగుదేశం పార్టీ ఉందని నేను అనుకోవడం లేదు. అందుకని తెలుగుదేశం పార్టీలో చేరిక ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ తెలుగుదేశం పార్టీ అని కాదు, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ లుక్స్ లోకి వెళ్ళాలి అనే ప్రయత్నంలో భాగంగా వీళ్ళు వెళ్ళి పాత పరిచయాలను తవ్వి తమని తాము వాళ్ళకి తిరిగి పరిచయం చేసుకుంటున్నారు. లోకేష్కి కావచ్చు, చంద్రబాబుకి కావచ్చు, వాళ్ళ కన్సిడరేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు చేయొచ్చు, చేయకపోవచ్చు, కానీ వీళ్ళ ప్రయత్నం కొనసాగుతుంది. సీరియస్ గా ఇప్పుడు మోహన్ బాబుకు మద్దతు ప్రకటించడం ద్వారా, లేకపోతే మోహన్ బాబుని భుజాన వేసుకోవడం ద్వారా కొత్తగా తెలుగుదేశానికి అనుకూడేది ఏం లేదు అక్కడ కూడా, చిత్తూరు జిల్లాలో కూడా. అందుకని వాళ్ళు ఆచితూచి నిర్ణయం తీసుకుంటారు. ప్రస్తుతానికి వీళ్ళైతే తెలుగుదేశం
ప్రాపకం కోసం తాపత్రయపడుతున్నారు. ఉమ్. ఆ ప్రాపకం మరి ఇస్తారా ఇవ్వరా అనేది చూడాలంటే మరి కొంతకాలం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.